మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. కార్యక్రమానికి ఈ రోజు పూనుకున్నారు. ఈ యుద్ధం అనేది పూర్తిగా అమానవీయమైనటువంటి యుద్ధంగా ఇవాళ వామపక్షాలు భావిస్తా ఉన్నాయి. ఈ యుద్ధం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు. ఆ దేశ ప్రజలు ఎక్కడా లొంగిపోకుండా ఈ రోజున గతంలో యాసిర్ అరాఫత్ ఎవరైతే ఉన్నారో ఆ అరాఫత్ వారసులుగా పాలస్తీనా ప్రజలు మొత్తం కూడా పెద్ద ఎత్తున అమెరికా మద్దతు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ దాడులకి నిలువరిస్తున్నారు. గట్టిగా ధైర్యంగా నిలబడ్డారు. ఈ నిలబడేటువంటి తీరుకి ఇరాన్ మద్దతుగా నిలబడి ఈ రోజు మిసైల్స్ ని ప్రయోగం చేసి ఇజ్రాయెల్ ని ఖబర్దార్ బిడ్డ అని చెప్పేసి హెచ్చరిక కూడా ఇటీవల కాలంలో 4 రోజుల క్రితం చేశారు. అమెరికా ఈ కాలంలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత $16,480 కోట్ల ఇజ్రాయెల్ కి మద్దతుగా సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని, డబ్బుని సమకూర్చి ఇవాళ పాలస్తీనా అనేటువంటి ప్రాంతాన్ని, భూభాగాన్ని, ఆ ప్రజల్ని సర్వనాశనం చేసి ఆ ప్రాంతం మీద పట్టు సాధించాలనేటువంటి తీవ్రమైన ప్రయత్నంలో భాగమే ఈ యుద్ధం వచ్చింది. ఈ యుద్ధం ద్వారా అమెరికా తన ఆయుధాలను అమ్ముకొని తన ఆర్థిక అవసరాల కోసం డబ్బుని సేకరించి సంక్షోభంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేటువంటి కుట్ర కూడా ఈ యుద్ధాన్ని ప్రారంభించింది అమెరికా అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. అంతేకాదు, ఇంత భీకరమైనటువంటి యుద్ధం జరుగుతుంటే ఈ యుద్ధం పట్ల భారతదేశ వైఖరేంటి, భారతదేశ ప్రధానమంత్రి వైఖరేంటి, బీజేపీ వైఖరేంటి? అలీన విదేశాంగ విధానానికి మారుపేరు భారతదేశం ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచే ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు, ఇట్లాంటి నష్టాలు సంభవించినప్పుడు ఆ యుద్ధాల్లో నష్టపోయినటువంటి ప్రజలకి, దేశాలకి అండగా నిలిచినటువంటి చరిత్ర భారతదేశానికి ఉంది. కానీ ఈరోజు ఐక్యరాజ్య సమితిలో దీని మీద ఓటింగ్ జరిగితే ఆ ఓటింగ్ లో పాల్గొనకుండా బైకాట్ చేసి వచ్చింది భారతదేశం. అంతేకాదు, భారతదేశంలో తయారవుతున్నటువంటి డ్రోన్ల మొత్తాన్ని పాలస్తీనా మీద జరిగే దాడికి ఇజ్రాయెల్ కి మద్దతుగా, అమెరికాకి మద్దతుగా భారతదేశ ప్రధాని డ్రోన్లని ఇవాళ పాలస్తీనా పంపించాడు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విదేశాంగ విధానం ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అనుసరించలేదు. అందుకని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ రోజు భారతదేశాన్ని మతోన్మాద కల్లోలతో ఈ దేశాన్ని ఎలా నష్టపరుస్తున్నావో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద అమెరికా పెత్తనం చేస్తూ యుద్ధాలు సృష్టిస్తున్నటువంటి ఈ మారణహోమాన్ని తక్షణం నిలుపుదల చేయండి. వెంటనే మీరు ఐక్యరాజ్య సమితి సంప్రదించండి. అమెరికాకి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడండి. లేని పక్షంలో మీ యొక్క కుట్రల్ని భారతదేశ ప్రజలకు బారికితం చేసి మిమ్మల్ని ఉతికి ఆరేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి మారణహోమానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ వామపక్షాల పార్టీల ర్యాలీలో పాల్గొన్న మీ అందరికీ సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసే సెలవు. డిజిటల్ న్యూస్ టీం, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.